ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని వివేచించక తాగేవాడికి ఎగ్జామినేషన్ ఏముండదంట, వాద ప్రతివాదాలు ఏముండవంట, నీ గురించి ఎవడో నిరూపించవలసిన పనేమీ లేదంట. డైరెక్ట్గా తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తాడంట. అంత పర్ఫెక్ట్గా తీసుకోవాల్సింది ప్రభు శరీరం రక్తం. ఏంటి ప్రసాదంలో తినేతనం, ఏంటి ప్రసాదంలో తినేతనం? సినిమాలు చూస్తున్నారా, త్రాగుతున్నారా, సిగరెట్లు కాల్చి తీసేసుకుంటున్నారా, అండ్ వ్యభిచారపు బతుకులో ఉంటూ తీసేసుకుంటున్నారా? ఏవి పడితే అవి చూసేసి ఇష్టానుసారంగా ప్రభు శరీరంలోకి వచ్చేసి తీసేసుకుంటున్నారా? అబద్ధాలు మాట్లాడేసి ప్రభు శరీరం తీసేసుకుంటున్నారా? దొంగతనాలు చేసి ప్రభు శరీరం తీసేసుకుంటున్నారా? అర్థం పర్థం లేని బతుకుతూ ప్రభు శరీరం తీసుకుంటున్నారా? న్యాయమేనండి? ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన? ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, శిక్షావిధి కలుగుతుంది, శిక్ష విధించబడిపోతుంది. దాని నిమిత్తం వాదోపవాదాలు లేవు. ఎవరో లాయర్ గారు వచ్చి వాదోపవాదాలు చేయడానికి లేదు, ఆల్రెడీ శిక్ష ఖరారైపోయింది మీ ఓడికి అని చెప్పడం కాదు. దేవుని పిల్లారా, మనం నేరాలు అనుకున్నవే నేరాలు కాదు. కొన్నిసార్లు మనం నేరాలు అనుకోనివి కూడా నేరాలు అవుతాయి. ఎప్పుడు తెలుసా? లేఖనాల్లో ఆ మాట ఉంటే నువ్వు ఖచ్చితంగా నేరం చేసిన వ్యక్తివి అవుతావు. వ్యభిచరించవద్దని మీ పితరులు లేకపోతే ధర్మశాస్త్రంలో రాయబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచరింపవద్దని ధర్మశాస్త్రం మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పునదేమగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు ఆమెతో వ్యభిచరించిన వాడు. న్యాయ విమర్శంలో అతన్ని కూడా తీసుకొని వస్తానన్నారు దేవుడు. నేను నిలబెడతాను నిన్ను. మరి తప్పు కదా? ఈ విమర్శలోకి రాము మనం.